ఈరోజైతే మేము నర్సరీకి వెళ్తున్నామండి. ఇక్కడ చాలా పెద్ద నర్సరీ ఉందంట ఒకటి. చాలా మొక్కలుంటాయంట, అన్ని రకాల మొక్కలు. ఒకసారి చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాం. మనకి నర్సరీలు చూడటం అన్నా, మొక్కలు కొనటం అన్నా కూడా చాలా ఇష్టం కదా! ఆ మొక్కల్ని చూస్తే మనకు ప్రాణం వచ్చేస్తది. అందుకని చెప్పేసి ఈ సండే రోజు చూద్దామని వెళ్తున్నాం ఊరికే. ఇక్కడ తీసుకునే మొక్కలు పెద్దగా ఏమి ఉండవండి. ఎందుకంటే తీసుకొని వేసినా కూడా వింటర్ రాగానే పోతాయి. కొన్ని కూరగాయలు ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నా. అక్కడికెళ్ళాక ఏమన్నా నచ్చితే ఉంటే కనుక చూసి ఏమన్నా తీసుకుందాం. ముందైతే వెళ్దాం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో అయితే నర్సరీ విజిట్ చేయటమేనండి. ఒకసారి నర్సరీ చూసి అది ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. చాలా పెద్ద నర్సరీ, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళారంట ఒకసారి. చూసి చెప్పాకే నాకు ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. చూడండి ఎట్లుందో. రోడ్లు అయితే చాలా పెద్దగా రోడ్లు. సైడ్ షాపింగ్ మాల్స్ అట్టిన సైడ్లు మొత్తం కార్లు పెట్టేసి ఉన్నాయి. పెద్ద పెద్ద రోడ్లు విశాలంగా. ఎంతసేపు ప్రయాణం చేసినా కూడా అలసట అనేది ఎట్లుంటుందో ఉండదండి అసలు. స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. చాలా లాంగ్ ఉంది. నర్సరీకి ఇంటికి చాలా లాంగ్ ఉంటుంది అంట. 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది, కానీ చాలా దగ్గర అనిపిస్తుంది చూడటానికి. మనం వెళ్తుంటే కారులో మనకి అలసట అనిపించదు కాబట్టి ఎంతో దూరం లేదులే అనిపిస్తుంది, కానీ చాలా దూరం ఉంటుందండి. ఇటు చూడండి సైడ్ షాపింగ్ మాల్ అన్నీ, కార్లన్నీ లోపలే ఉంటాయి. రోడ్ల మీద మనలాగా రోడ్డు మీద పెట్టేసేయరు. షాపింగ్ మాల్స్లోకి వెళ్ళిపోతాయి, అన్నీ అక్కడే పెట్టేస్తారు. ఇవ్వండి సైడ్లు చూస్తుంటే కార్లు, అబ్బా! ఒక్క సైకిల్ కానీ బండి కానీ ఏం కనపడవు. అన్నీ కార్లే, ఏ టు జెడ్ కార్లే ఉంటాయి రోడ్ల మీద. బస్సులు, లారీలు ఏమి ఉండవు. రోడ్లు నీట్గా ఉంటాయి. జర్నీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి వచ్చేసాము. ఇది డోనస్ నర్సరీ అండి. పైన ఉంది బోర్డు. ఇక చూడండి, బెడ్స్ అయితే రాంగలోనే అంత నిండుగా లేవు, అంటే అయిపోయినాయి అంట చాలా వరకు. ఇవైతే మొత్తం పేపర్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూస్తానికి. ఇవి ఇంటి ముందు వేసుకుంటే ఎట్లుంటుంది అంటే డెకరేషన్కి వేసుకున్నట్టు అనిపిస్తుంది. బాగా వేస్తారు ఇక్కడైతే వీళ్ళు. కాకపోతే ఎప్పుడు ఉంటే బాగుంటుంది. వింటర్ రాగానే పోతాయి. మా అమ్మాయి అంటుంది, అమ్మాయి నువ్వు అన్నీ కొన్నా కూడా అవి ఏమి ఉండవు, మళ్ళీ వింటర్ రాగానే పోతాయి, ఎన్నిసార్లు వేస్తున్నా పోతున్నాయి అంటుంది. సర్లే చూద్దాం ఒకసారి అసలు అని చెప్పేసి. చూడండి ఎట్లా ఉన్నాయి అన్నీ. మన దగ్గర వైట్ కలరు, రెడ్ కలరు పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి, అలాగ ఉన్నాయి. ఇవేంటో అసలు వాటి పేర్లు నాకు తెలియదు. అక్కడ రాశారేంటో, చెరిగిపోయినాయి కొన్ని కొన్ని. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. బాగా గులాబీలు అయితే చెప్పలేము. ఇది చూడండి, ఇది మొత్తం ఫుల్ అయ్యి ఉంటుంది అంటే ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. కాకపోతే అంత మట్టి, కోకోపిట్టు, ఎరువులు మొత్తం దొరుకుతాయి ఇక్కడే. మళ్ళీ అవి పాట్స్, ఇవేమో వంగ చెట్లు. చిన్నవి, చిన్న నారు ఉంది, పెద్ద నారులు ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పెద్దయే తీసుకుంటారులేండి. చిన్నవి తీసుకుంటే మళ్ళీ అవి తీసుకెళ్ళి వేసి ఎప్పటికీ చాలా లేటు పట్టిద్ది కదా. ఎన్ని మొక్కలు వేసుకున్నా మంచిగా ఉంటే ఎప్పుడు ఎన్నైనా వేసుకోవచ్చు. అవేమో వింటర్ రాగానే పోతుంటే బాధ అనిపిస్తుంది. ఇదైతే $2 ఏమో ఉన్నది. ఈ వంగ మొక్కలు, ఈ ఫ్రూట్స్, ఈ కూరగాయ మొక్కలు. ఇంకా కొన్నేమో $1, $2. ఎడేనియన్ తీసుకుందామని చూస్తే $25 ఉన్నాయి. మా అమ్మాయి అంటుంది, ఎందుకు మమ్మీ అది ఉండదు తీసుకున్నా, వేస్ట్ వద్దు నువ్వు అంటది. మందారాలు అంతే ఉన్నాయి, $25, $20. కొంచెం గులాబీలు తక్కువ ఉన్నాయి ఎట్టుకుంది. ఇది తులసి మొక్కలండి ఇక్కడ. ఇవి కూడా అమ్ముతారంటే తులసి మొక్కలు కూడా. ఇక అన్నీ అమ్ముతారు, ఒకటనే ఉంది. టమాటాస్, ఇవి చూడండి బెడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంక ఇప్పుడు వేయరేమో.
ఇంకా మే లాస్ట్ వరకు అయితే ఇక అవి మొత్తం క్లోజ్ అవుతాయి. అప్పటి వరకు తీసుకుంటారు. ఇంకా వింటర్ వచ్చేదాకా కాస్తాయి. తర్వాతకి మళ్ళీ వెళ్ళిపోతాయి. మొత్తం పోతాయి. చచ్చిపోతాయంట. ఒక్కటి కూడా ఉండదు. గులాబీలు మాత్రమే బతికుంటాయంట. నీకు ఏ మొక్కలు ఉండవంట. కాకపోతే ఆశకి ఏం చేస్తారంటే తీసుకొని వేసుకుంటారు. ఒక 4, 5 నెలలన్నా ఉంటాయి కదా అని చెప్పేసి ఫ్లవర్ ప్లాంట్స్ అవి మల్లె చెట్లని అవని ఇవని. మా పాప దగ్గరికి వెళ్ళటం తీసుకుంటానంటది. మళ్ళీ వద్దులే మమ్మీ ఉండవు అంటది. ఇగో ఇక్కడ నుంచొని చూస్తుంది కూరగాయ మొక్కలకెళ్ళి. ఇవన్నీ టమాటా, చెర్రీ టమాటాలు ఉన్నాయి. మరి రామ ములక్కాయలు ఏమంటారు కదా అవి ఉన్నాయి. అన్ని మొక్కలు ఉన్నాయి. టమాటాస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నిట్లో వెరైటీస్ ఉన్నాయి. ఒక టమాటానే కాదు, వంగ, మిర్చి అన్నీ. క్యాప్సికం ఉంది. చిన్న చిన్న పార్ట్స్లో పెట్టారండి. అంతా కోకో పిట్టే ఉంది. అసలు దాంట్లో లైట్ వెయిట్గా ఉంది. ఎంత బరువు లేదు. ఇది బచ్చలి, ములగ ములగ ఉంది కానీ అది కాయలు కాసేటప్పటికి మొక్క చచ్చిపోద్ది. సొర, మరి పొట్ల, ఇది ములగ చెట్లు. కానీ తీసుకుపోతానే ఉంటారు ఆశకి వేసుకోవచ్చని. ఇవి కాకర. కొన్ని కాకరదేమో అమ్మటానికి ఉన్నాయి. కొన్ని విత్తనాలకు వాళ్ళు తయారు చేస్తారంటండి. విత్తనాలు తయారు చేసి మళ్ళీ పెడతారేమో మొక్కలు. కింద బెడ్ల కింద మట్టి పోసి పెట్టేసి బెడ్ల మీదకి ఎక్కిస్తున్నారు. పైన నెట్ షేడ్ వేశారు కొన్నిటికి. ఇది చాలా రకాలు ఉన్నాయి కాకరతీగలో కూడా. నేనేం కాకరతీగ ఒకటి తీసుకుందంటే మా అమ్మాయి ఏం వద్దంటుంది. చూడండి బెడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అసలు అంటే అన్నీ అయిపోయినాయి అనమాట. మనోళ్ళేమో అందరు ఎక్కువ ఈ కూరగాయ మొక్కలు అవి ఎక్కువ తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. బాటిల్ గార్డ్ సొరకాయ, ఇక్కడ స్నేక్ గార్డ్ పొట్లకాయ, ఇది కూడా సరే. 2, 3 రకాలు ఉన్నాయి సొర. ఇవి తోటకూర ఏదో. ఇవన్నీ ఆకుకూరలు కూడా అమ్ముతున్నారండి. తోటకూర, చిక్కుడుకాయ, గోడు చిక్కుళ్ళు అన్నీ. బచ్చల కూర, చుక్క కూర, గోంగూర. చూడండి బెడ్లు అసలు ఎన్ని బెడ్లు బాబోయ్. అసలు ఎక్కంత దూరం చూస్తున్నా కూడా ఇంక ఇవే కనపడుతున్నాయి. మొక్కలే కనపడుతున్నాయి. పచ్చిమిర్చి, ఇవి పచ్చిమిర్చి అయితే ఇక్కడే పూతలు పూసేస్తున్నాయి. మరి అంత చిన్న చిన్న వాటిల్లోనే పూతలు కాయలు ఎలా వస్తున్నాయి నాకైతే అర్థం అవ్వట్లే. ఇవన్నీ పచ్చిమిర్చి వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. సూర్యముఖి, చంద్రముఖి ఏనంట పైకి చూస్తున్నాయి కాయలు కొన్ని. మా అమ్మాయి మళ్ళీ వచ్చి వస్తుంది. అక్కడ వండనంటే అది వద్దని నిలబడుతుంది. నా దగ్గరకు వచ్చి నువ్వు తీసుకోవద్దు అది వేస్ట్ అంటది. ఉండవని భయం అంతే, వేరే కాదు. కానీ ఎందుకు మమ్మీ వేస్ట్ అన్ని వేసినా కూడా అని. ఇవంతా విత్తనాల కోసం. అది షేడ్ నెట్ కూడా వేశారు పైన. చక్కగా కింద ఇంచుగల్లుకుంటుంది తీగ అంతా. ఇది చూడండి అసలు ఇది కనపడ్డంత వరకు ఉంది ఇక్కడైతే. మల్లె చెట్లు ఎన్ని రకాల మల్లెలో. మన దగ్గర దొరికే ప్రతి ఫ్లేవరు, ప్రతి కూరగాయలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది చూడండి ఈ బెడ్లు. బా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోబుద్ది అవుతుంది. ఈ పూల పిచ్చి, మొక్కల పిచ్చి ఉండేవాళ్ళకి నర్సరీలో నుంచి అసలు బయటికి వెళ్ళమండి. ఇంక అలా చూస్తా. అందుట్లో సాయంత్రం గాలి తోలుతుంది చక్కగా. వర్షం కూడా పడుతుంది కొంచెం కొంచెం. ఇవన్నీ షో ప్లాంట్స్ లాగే ఉన్నాయి మొత్తం.
గులాబీలు కూడా మస్తు ఉన్నాయి కానీ అయిపోయినాయి ఎట్టింది మొక్కలన్నీ. గులాబీలు ఎక్కువ కనిపించట్లేదు. మిగతా ప్లాంట్స్ మాత్రం చాలా ఉన్నాయి. అన్నీ చిన్న చిన్నవి. ఇప్పుడు మళ్ళీ కొత్త నారేమో పూల మొక్కలు వచ్చారంటే ఏదో ఒకటి కొనుక్కోకుండా వెళ్ళరు అసలు. చూస్తుంటేనే మనం టెంప్ట్ అయిపోతాం. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కొన్ని గులాబీలు, కొన్ని షో ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని బోగన్విలియా అదే పేపర్ ప్లాంట్స్, ఫ్లవర్స్. ఇది మొత్తం ఖాళీ అయింది. అదిగోండి మొత్తం ఖాళీ ఖాళీగా ఊపడుతుంది. అన్నీ అయిపోయి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.